गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा ॐ श्री गुरवे नमः। అల్టిమేట్ అని చెప్పి పురాణము చెప్తున్నది. అనేక ఉపనిషత్తులు కూడా యోగాన్ని ప్రతిపాదిస్తున్నాయని నా మతం. వాళ్ళనేది ఏంటంటే అద్వైత సిద్ధాంతంలో కేవలం ఒట్టి నిర్గుణమైన బ్రహ్మ వస్తువు యొక్క అది దాని స్వరూపం ఏమిటి, ఈ జగత్తు మిథ్యని బాగా తెలుసుకో, విచారం చేయి మనసు బాగా మననం చేయి, తర్వాత దాని ఏంటి ఈ మిథ్య, ఈ జగత్తు సత్యం కాదు, బ్రహ్మ వస్తువుని గురించి విచారం చేస్తే దానివల్ల నీకు అదే మోక్ష విద్య, అంతఃకరణ బ్రహ్మ సిద్ధి పొందుతుందని వాళ్ళు అంటారు. యోగం అంటే సాధన చేయాలంటారు. యోగం అంటే సాధన. మ్యాన్ హ్యాస్ టు డూ సంథింగ్. ఏమీ లేకుండా మనసు బుద్ధితో లౌకిక విషయాలని, దానికి సమాధానం లౌకిక విషయాలని ఆలోచిస్తాం. ఒక పెద్ద కాంప్లికేటెడ్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు డిస్కస్ చేస్తాం, అది ఇంటలెక్చువల్ వర్కే. బ్రహ్మ వస్తువుని గురించిన విచారం కూడా అలాగే ఇంటలెక్ట్తోనే చేస్తాం. రెండింటికి క్రియ, ఇతడి అప్రోచ్ ఒకటే, ఇంటలెక్టే. చాలా కాంప్లెక్స్ ఇంజనీరింగ్ ప్రాబ్లము ఎలాగా ఇంటలెక్ట్తో అనలైజ్ చేస్తాడో బ్రహ్మ వస్తువుని గురించి కూడా అలాగే మాట్లాడినట్టు అవుతుంది. ఇది రెండింటి బుద్ధి ఆధారం, బుద్ధిగతమైనటువంటి సాధన. ఇది మనకి ప్రపంచంలో బుద్ధికి వెనుకాల అంతఃకరణలో మోహం, మమకారం, క్రోధం, లోభత్వం ఇలాంటి గుణాలు ఉన్నాయి. వాటి వల్ల మనిషి బంధనంలో పడ్డాడు. అదంతా ఆ స్టేజ్ గడిచిపోయింది మనిషికి. సో ఇప్పుడు నాకేం మోహం లేదు, దేనేందు కోరిక లేదు, నాకు అహంకారం ఇప్పుడు నాకు దేనేందు లేదు, మమత్వ బుద్ధి లేదు, నిర్లిప్తలో శాంత స్వభావం, శాంతం కలిగింది నాకు అని అంటాడు. ఇది అంతఃకరణ పరిస్థితి. ఈ అంతఃకరణ పరిస్థితి అయిన తర్వాత ఇక మోక్షం మనకి ఏమీ చేయకుండా బ్రహ్మ వస్తువుని విచారం, ఈ బుద్ధినే మళ్ళీ వాడుకునేటట్టయితే అక్కడ ఏమొస్తుంది చిక్కు అంటే, అనేక సిద్ధాంతములు బుద్ధి మీద ఆధారపడి పరస్పరం ఖండనాలతో ఉండేటువంటి సిద్ధాంతాలు పుట్టాయి. ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం అనే సిద్ధాంతం అవన్నీ బుద్ధిగతంగానే ఉన్నాయి. బుద్ధిగతమైనటువంటి మతముల్లో భేదాలు, ఖండన మండనాలు, ఒకరినోళ్ళు ఖండించుకోవడం, ఖండం చేసుకోవడం అన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే వచ్చిందో బుద్ధి వికారాలకి దారితీసే స్వభావం బుద్ధిలో ఉందని అర్థం. బ్రహ్మవస్తు విచారం, ఈశ్వరుని యొక్క తత్వాన్ని గురించి, ఈశ్వరుడు శివుడా విష్ణువా అనేటప్పుడు శివుడు కానే కాడు, విష్ణువే అని చెప్పి అంటాడు. విష్ణువు ఎలా అవుతాడు, శివుడని ఒకడు అంటాడు. ఈ రెండు బుద్ధిలో ఉన్నవే కానీ ఎవరు చూసొచ్చారా? కాబట్టి అనుభవానికి సంబంధం లేకుండా బుద్ధిలో అభిప్రాయములు బేసిస్ పెట్టుకొని, ఒపీనియన్స్, సెల్ఫ్ ఒపీనియనేటెడ్ లాజిక్, using all your intelligence and logic to build up a favorable argument to establish what you believe in. And it's a kind of intellectual gymnastics, like the trapezium మీద సర్కస్ వాడు చేస్తాడే, astute logic and fighting, establishing the సిద్ధాంత. ఇదైతే అంటే దీని అంతటికి బుద్ధి కదా కారణం. తపస్సు కానీ యోగం కానీ అలా ఉండదు కదా. తపస్సులో ఇన్వెస్టిగేషన్ కూడా చేయటం లేదు. ఈజ్ వెయిటింగ్ ఫర్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఒక ధ్యేయం పెట్టుకొని సైలెన్స్లో ఉన్నాడు. అక్కడ సైలెన్స్ అయిపోయింది బుద్ధి, ఇక్కడ యాక్టివేట్ అయింది బుద్ధి, మ్యాక్సిమం యాక్టివేట్ అయింది. ఇంటలెక్చువల్ జిమ్నాస్టిక్స్తో, యుక్తితో జరిగినటువంటి సిద్ధాంతంతో బాగా మ్యాక్సిమైజ్ యాక్టివిటీతో
బుద్ధి ఇక్కడ ఉన్నది. ఇది ఇన్వెస్టిగేట్ చేస్తుంది బుద్ధికి మనస్సుకి అన్నిటికీ అతీతమైన ఒక బ్రహ్మవస్తుని గురించి. బ్రహ్మవస్తుకు విచారం, దాని గురించి అనుభవం సైలెన్స్లో వస్తుందా, టాకటివ్ మైండ్తో ఉండగా వస్తుందా? ది మైండ్ ఈజ్ టాకటివ్ ఇయర్, అది సైలెన్స్ అవ్వటం లేదు. హౌ కెన్ దిస్ లీడ్ టు దట్? కాబట్టి యోగం అంటే సైలెన్సింగ్ ది మైండ్, నాట్ allowing the mind to use its logic and condemning somebody's thought, not declaring a war or anybody's belief or thought. Almost we are on the battlefield intellectually. How can this lead to any kind of experience? And who is the experiencer? బుద్ధి ఎక్స్పీరియన్స్ చేస్తుందా? లోపల అహంకారం అనే వస్తువు అది ఎక్స్పీరియన్సరా? ఎవరు ఈ ఎక్స్పీరియన్సరు? నేననే అంతఃకరణ కదా ఎక్స్పీరియన్సరు. ఈ బుద్ధి దానికి అడ్డు వస్తుంది. ఏ నాయిసీ మైండ్, ఏ మైండ్ దట్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ astute logic and subtleties of opinions. This is such a noisy threshold that the ego inside cannot live in peace, cannot sit in peace. ఇక్కడ మీరు ఏదో ధ్యానం చేసుకుంటున్నారు, పెద్ద అల్లరి చేస్తున్నారు పిల్లలు. అలా ఉంటుంది ఈ బుద్ధి పనిచేస్తుంటే. బుద్ధి మీద ఆధారపడితే ఈ బుద్ధి శాస్త్రాలకి ఏదే ఆధారం. వైద్యశాస్త్రం అయినా సరే, ఇంజనీరింగ్ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, శిల్పం అయినా, సంగీతం అయినా, అన్నిటికీ ఈ బుద్ధి ఆధారం. సంగీతం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, శాస్త్రం చదువుకుంటాడు, పెద్ద పేపర్స్ ఆన్సర్ చేస్తాడు, సరిపోతుందా? అక్కడ కావాల్సింది సాధనే కదా. గొంతెత్తి చక్కగా శృతి చేసుకుని జాగ్రత్తగా సాపాసాన్ని మొదలుపెట్టి సంగీతం పాడాలి. కానీ సంగీత శాస్త్రం అంతా చదివితే ఎవరికి ఆనందం? మీరు పాడితే నాకు ఆనందంగా ఉండదు, కానీ శాస్త్రం అంతా మీరు చదువుకున్నారంటే నాకేమిటి ఆనందం? సంగీత శాస్త్రాన్ని మీద ఇంత గ్రంథాలు మీరు రాశారనుకోండి, ఒక పాట పాడితే వినిపిస్తే నేను. సో ఎక్స్పీరియన్స్ అనేది మ్యూజిక్ దట్ ఈస్ రీచింగ్ ది ఇయర్, నాట్ ది సైన్స్ ఆఫ్ మ్యూజిక్ ఆన్ విచ్ ది ఇంటలెక్ట్ ఈజ్ ఎంగేజ్డ్. అది కానే కాదు. ఇది ఈ చిన్న ఎగ్జాంపుల్స్లో బుద్ధి కాదు, అంతఃకరణ ఒక వస్తువు. ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ఉంది. ఎక్స్పీరియన్స్ని కోరుకునేవాడు ధ్యానం చేయాలి. అది యోగం అని బేసిక్ లాజిక్, సింపుల్ లాజిక్. యోగం అంతా దాని మీదనే ఆధారం. ఉపనిషత్తుని గురించి మాట్లాడేటప్పుడు ఇది యోగోపనిషత్తు, యోగాన్ని చెప్తూ ప్రతిపాదిస్తున్న ఉపనిషత్తు. కానీ ఇది ప్రచారం, ప్రణవోపాసన అంటే బ్రహ్మవస్తువుని గురించి చెప్తున్నది కాదు. ఇది బ్రహ్మవస్తుని గురించే అది ధ్యేయంగా పెట్టుకుంది. అక్కడికి వెళ్ళవలసినది మార్గం సూచిస్తోంది, ధ్యానం చేయమంటోంది. ధ్యానానికి అడ్డొచ్చేది ఏమిటంటే శరీర భావన. ఈ శరీరమే నేను అనుకుని శరీరం దీని నిద్ర వస్తుంది, ఆకలి వస్తుంది, ఏదో అలసట వస్తుంది, అడు నెప్పెడుతుంది. కాబట్టి ఈ శరీరం కాదు ధ్యానం చేసేది, అందులో జీవాత్మ చేస్తుంది. జీవాత్మ శరీరం నుంచి వేరుపడ్డప్పుడు ఇంకా బాగా ధ్యానం చేస్తుంది. ముందులే దానికి ఒక ప్రియాంబుల్ కనుక ఉంటే నేను ధ్యానం చేస్తాను అనుకున్నవాడు he separates himself from his body, even deliberately and psychologically, or in a yogic manner he comes out of his body or separates from the body while being inside it. Like the driver in the car, he is not part of the car. కారు మీద రాయిస్తే వాడి తగులుతుందా? అలాగే లోపల జీవాత్మ ఉంది, శరీరంతో ఐడెంటిఫై చేసుకుంటుంది. ఇట్ కెన్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ది బాడీ అండ్ ఇట్ కెన్ ఇంటెలిజ్ ఇన్ తపస్సు. సో బాడీ కాన్షియస్నెస్ కాదు, సెల్ఫ్ కాన్షియస్నెస్తో తపస్సు చేస్తుంది. ఇట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, నాట్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ. ఇఫ్ ఇట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ, ఇట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ ది సరౌండింగ్స్. ఇట్ లిజన్స్ టు నాయిస్ అండ్ గెట్స్ వైల్డ్ ఇఫ్ సమ్ చిల్డ్రన్ షౌట్. సో ఇంద్రియములతో అవుట్ సైడ్ వరల్డ్తో కాంటాక్ట్ ఎంత ఉందో అంత డిస్టర్బ్ అవుతాడు మనిషి. కాబట్టి విత్డ్రావల్ ఆఫ్ ది ఈగో ఆర్ సెల్ఫ్, ఇన్ అదర్ వర్డ్స్ ది సోల్ ఇట్ సెల్ఫ్, జీవాత్మ separates from the body while being inside. It is not. So Nachiketasudu, he did not die, but he went out of his body. He went to somebody, the god of death, got initiated there. జ్ఞానం వచ్చింది, బాస్ చేశాడు, మళ్ళీ శరీరంలో వెనక్కి వచ్చేసాడు. Again he sat up. In the meanwhile the body was not dead. There was life, living body without soul. సాధారణంగా what is happening in death is, if the life line is cut off, soul is forced to get out because it cannot live in a dead body. There must be life in the body, then the soul can live in it.
ఇక్కడ ఏమిటంటే బాడీ విత్ లైఫ్ ఈజ్ పాసిబుల్, బట్ ది సోల్ కెన్ గో అవుట్ అండ్ కమ్ బ్యాక్. ఆ మాట చెప్పాలని దిస్ ఇస్ ది థీమ్ ఆఫ్ ది ఉపనిషత్. దిస్ హాస్ హ్యాపెండ్ ఇన్ మెనీ కేసెస్. చాలామంది అనేక మంది యోగులు ఇలాగ చేశారు. శరీరం అక్కడ ఆదిశంకరుడి విషయం కూడా అక్కడెక్కడ ఆయన ఉన్నదని ఆయన వెళ్ళాడని ఇవన్నీ చెప్తారు. షిరిడి బాబా ఓ మాట 3 nights బయటికి వెళ్ళి వచ్చాడు. అంత పెడతారు, అది యోగికి అది సాధ్యమైన విషయం. ఆ తర్వాత అంత మాత్రం చేత యోగసిద్ధి అయింది, కానీ జ్ఞానసిద్ధి వేరు. మళ్ళీని ఈ స్థితి వచ్చిన తర్వాత ప్రణవోపాసన చేసి నిర్గుణమైన బ్రహ్మవస్తుని అనుభవంలోకి తెచ్చుకోవడం యముడు చెప్తున్నాడు. ఈ సిద్ధి తర్వాత కూడా నిర్గుణమైన బ్రహ్మవస్తు యొక్క ప్రాప్తి, బ్రహ్మజ్ఞానం అనేది ఒకటి ఉంది. అది చాలా సులభం. దానికి అడ్డొచ్చేవి శరీర భావన, ఇది ఇప్పుడే తొలగిపోయింది కదా. 95%, 99% అది జాబ్ ఈజ్ డన్. ప్రణవం మీద ఒక అలా ఉంటే సరిపోతుంది. ప్రణవం యొక్క శక్తి ఎట్లా అనేది ఇప్పుడు ఏమీ శరీర భావనతో ఇట్లా ఉండగానే మామూలు బాడీ కాన్షియస్నెస్, ఆకలి, దప్పిగా, నిద్ర ఇవన్నీ ఉండి నడు నొప్పి, కాలు నొప్పి ఉన్నవాడు కూడా ప్రణవోపాసన చేస్తే మోక్షం వస్తుంది. మోక్షానికి ప్రణవమే శరణ్యం. ప్రాణాయామం, ధ్యానధారణలు అంటే ప్రణవంలో ఆ శక్తి ఉంది. మనకి అల్పమైన శరీరాన్ని అడ్డు రాకుండా జీవునికి ముక్తినివ్వగలిగిన శక్తి ప్రణవంలో. ఓం ప్రణవం అంటే ఓం. ద మ్యాన్ హూ మెడిటేట్స్ ఆన్ ఓం ఈజ్ రియలైజింగ్ హిమ్సెల్ఫ్. బట్ ఏమిటి తేడా ఏమిటంటే ఈ యోగి ఏమో డైరెక్ట్గా నిర్గుణమైన బ్రహ్మానుభూతిని పొందుతాడు. ఈ శరీరంలో సామాన్యుడికేమో శరీరం వదిలిపెట్టిన కాలానికి బ్రహ్మ వస్తువులు లీనవుతాడు. ముందర అనుభవంలో రాకపోవచ్చు, బట్ దట్ డజంట్ రియలీ మ్యాటర్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నెవర్ టు కమ్ బ్యాక్. సిద్ధి ఇస్తుంది అది. అనుభవం కావాలన్నవారు యోగాన్ని. ఇంతే, చాలా సింపుల్. అయినా ఇది యోగం ఇలా లేకపోతే అనుభవంలోకి రాదు అని అది కూడా తప్పే. అలా చెప్పకూడదు. భగవద్ అనుగ్రహం ఉన్నది, గురువు ఉన్నాడు, ఏదో అనేక వాళ్ళ పూర్వపుణ్యం ఉంది. ఈచ్ కేస్ ఈస్ గోయింగ్ ఆన్ ఇట్స్ మెరిట్స్. అనుభూతి కలగవచ్చు. స్వప్నం అని అనుకుంటాడు, నిద్రపోయి నాకు స్వప్నంలో నాకు సృష్టి అంతా వ్యాపించినట్టు కళ వచ్చినట్టు. కళ కాదు, అది అనుభవం. అది అలాంటి అనుభవాలు అనేకం ఈ ప్రణవోపాసనలోకి వస్తాయి. అది శాంతి, ప్రశాంతి, ప్రసాద, దివ్యము అనేటటువంటి 4 స్థితులు యోగంలో ఉన్నాయి. ఇందులో రాయలేదు, నేను యాక్చువల్గా రాయలేదు. ఇప్పుడు శాంతి అంటే ఏమిటి? పుట్టినప్పటి నుంచి మీరు ఏ పాపం చేయలేదు, పుణ్యమే చేశారు, భగవంతుని ఆరాధన చేశారు. యూ హ్యావ్ బీన్ ఎ గ్రేట్ డివోటీ, యూ హ్యావ్ ఆల్వేస్ డన్ ఓన్లీ గుడ్ డీడ్స్. బట్ రిమెంబర్, యూ హ్యావ్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, relatives, brothers, sisters, children, friends, foes. All of these people are related to you. Primarily your parents, grandparents. ఇది వంశం అంటామే, తరతర. వాళ్ళు చేసిన పాపాలు కూడా ఈ జీవుడిని ఆశ్రయిస్తాడు. వాళ్ళ దోషాలు, వాళ్ళు ఏ లోకంలోనూ పాపఫలం అనుభవించినా, అజ్ఞానం చేత ఏదైనా అహంకారం చేత ఇంకొక చోట ఉన్నా, ఆ జీవులు ఆ వంశంలో పుట్టిన వారికి ఆస్తి ఒకటే కాదు సంక్రమించేది, పాపపుణ్యాలు కూడా. ఎందుకంటే దీన్ని యోగం ప్రణవోపాసనలో మొట్టమొదటి ఈ మీరు చేసే ప్రణవోపాసన, ఓం అనే ప్రణవోపాసన మీ వంశ పరంపరలో ఏ వంశంలో ఈ శరీరాలతో మీరు పుట్టారో, తల్లి, తండ్రి, తాత, ముత్తాత, బంధువులు, సోదరులు అందరూ కలిసి చేసినటువంటి అజ్ఞానభూయిష్టమైన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని పెట్టాలి ముందర. అవన్నీ నశిస్తాయని కాదు, అది మిమ్మల్ని వదిలిపెడితే చాలు. యూ బికమ్ ఇండిపెండెంట్ ఆఫ్ దట్. శాంతి అంటే ఇది. ప్రణవోపాసనలో శాంతి అనేది ఫస్ట్ స్టేజ్, ఒక స్టేజ్. తర్వాత ప్రశాంతి అని ఒకటి ఉంది. ప్రశాంతి అంటే నేను, ఈ జీవుడు అనేక జన్మలలో నేనేం చేశానో, నన్ను ఏది బాధిస్తున్నదో అది నశిస్తుంది. అదేమో శాంతిస్తుంది. మొదటిది మనని అంటుకోకుండా దూరం వెళ్ళిపోతుంది. అది
ప్రణవోపాసన చేసేవాడికి వాడు ఏ వంశస్థుడు కాడు, అప్పుడు ఎవరి కొడుకు కాడు, ఎవరి మనవడు కాడు. ప్రణవోపాసన చేస్తున్నప్పుడు దూరం చేసేస్తుంది వాడికి అనుబంధాలు. పరంపరగా వచ్చిన వంశంలో ఆల్ రిలేటెడ్ కర్మ ఆఫ్ హిస్ ancestors ఆర్ రిలేటివ్స్. ఈవెన్ యువర్ ఎనిమీ, ఫర్ యువర్ ఎనిమీ హాజ్ ఆక్యుపైడ్ యువర్ మైండ్ ఫర్ సమ్ టైమ్. యూ ఆల్వేస్ థాట్ ఆఫ్ యూ, వెదర్ విత్ లవ్ ఆర్ యాంగర్, థింకింగ్ ఆఫ్ సంబడి. వాడి కర్మ మనలో ప్రవహిస్తుంది అప్పుడు, శత్రు చేసిన కర్మ కూడా. అందుకని రాగద్వేషాలు రెండు వద్దంటారు. ఎవరి మీద ప్రేమ వద్దు, ద్వేషం వద్దు, రాగద్వేషాలు రెండు వర్తించండి. ఎందుకంటే ఆ జీవుడి కర్మ మీలోకి వస్తుంది. ఇది కాండు ఇట్ ఫ్లోస్ ఇన్ టు యూ. ఈ విధంగా శాంతిని పొందాలి, అది మన దగ్గరికి రాకుండాను. బట్ వాట్ అబౌట్ యువర్ ఓన్ కర్మ? సో దట్ హ్యాస్ టు బి సబ్డ్యూడ్, దట్ హ్యాస్ టు బి డిస్ట్రాయ్డ్. యూ మస్ట్ బికమ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్, రిలీజ్డ్ ఫ్రమ్ యువర్ ఓన్ పాస్ట్. దాని ప్రశాంతి అంటారు. మూడోది, ఇది ఎలా ఎట్టయినా ఇది కూడా ఓంకారం. ఈ ప్రణవమే చేస్తుంది అన్ని పనులు. ఈ ప్రణవంలో అది చేసే మొదటి వరం ఏమో శాంతి, రెండోది ప్రశాంతి, మూడోదేమో ప్రసాదం. చెప్పాను కదా, ప్రసాదం కదా. ఏమిటి ప్రసాదం అని అంటే ద్వారాలన్నీ తెరుచుకుంటాయి. ఊర్ధ్వలోకములకి, ఉత్తరానికి ఉండే లోకముల యొక్క ద్వారాలు అలా అలా సోపానం, ఒక దివ్యమైనటువంటి ఒక స్టైర్ కేసు లాంటిది ఒకటి అద్భుతంగా కనపడుతుంది జీవుడికి. అది అన్ని లోకాల దాకా తీసుకెళ్ళి బ్రహ్మలోకం దాకా తీసుకెడుతుంది. దానికి ఈ మొదటి రెండు శాంతి ప్రశాంతులు ఎప్పుడైతే జరిగినాయో, మూడో స్టేజ్లో ఇంద్రియములు మిమ్మల్ని వదిలిపెడతాయి. యువర్ సెన్సెస్ విల్ లీవ్ యూ, దే విల్ రిలీజ్ యూ. అభయానికి అదే జరిగింది. అలా జరిగింది ఆవిడకి, అలాగే అభయానికి. అంటే మీ ఇంద్రియములు, కన్ను, ముక్కు, చెవి, దాంట్లో సుఖము దుఃఖము గట్టిగా చప్పుడైతే అబ్బా ఈ చప్పుడు అసహ్యంగా ఉందనటం. సంగీతం బాగుందే సంగీతం అంటాం. ఇంద్రియములకు సుఖం దుఃఖం రెండు ఉన్నాయి. రుచి ఉంది. అలాగే జీవ, కంటికి, చెవికి స్పర్శ. ఇప్పుడు బయట ఉంటే ఉక్కబోస్తుందన్న, ఇక్కడ చల్లగా ఉందను, చర్మానికి స్పర్శకి. ఈ ఇంద్రియముల యొక్క సుఖ దుఃఖములని ఇంద్రియములే వదిలిపెడతాయి మమ్మల్ని. అది ప్రసాదం. ప్రసాదం అంటే ఇంద్రియములే మిమ్మల్ని వదిలిపెడతాయి. ఈ ప్రణవోపాసనలో మూడో స్టేజ్లో ఆ ప్రాణం చేస్తూనే ఉంటారు. దాని తర్వాత ఇవి అయిపోతూ ఉంటాయి పనులు. అవి ఏది ఎప్పుడు ఏం చేస్తుందో మనకి తెలియక్కర్లే. ఇట్ డస్ ఇట్స్ జాబ్. నాలుగోది ఒక జ్యోతి, ఒక జ్యుతి, కాంతి. అంటే ఏమిటి? ఇక మిగిలిన జీవుడు శుద్ధ తేజస్వరూపుడై ఉన్నాడు. వాడికి శరీరంలో ఉండే భావం కూడా వాడిలో లేదు. ఇంద్రియములు వదిలిపెట్టిన తర్వాత ఈ జీవుడికి మిగిలింది ఏమిటి? ఈ ఇంద్రియాలు వదిలిపెట్టడమే కాదు, అనేక జన్మలలో ఇంద్రియములని వాసనతో వీడి చేసిన కర్మలకి ఇంద్రియాలు కారణం. ది సెన్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బీయింగ్ యాంగ్రీ ఆర్ హ్యాపీ ఆర్ అన్హ్యాపీ, రియాక్టింగ్ దిస్, లైకింగ్ దట్, డిస్లైకింగ్ సంథింగ్. ఆల్ యాక్షన్స్ హ్యావ్ ప్రొసీడెడ్ ఫ్రమ్ యువర్ సెన్సెస్. దట్స్ కాల్డ్ senses attached to this self is known as body consciousness. That is another way. Attachment of senses to the ego or the self is body consciousness. What else? How else can you? This is my simple definition. So that leaves you. You are like a bird open. When the cage is opened, it flies high into the skies. Like that, he is released from the bondage of senses, indriyas, the body. ప్రణవం చేస్తుంది. నాలుగోది శుద్ధ తేజస్వరూపుడు అవుతాడు. శుద్ధ తేజస్సు తానే ఒక తేజస్సు అవుతాడు. ఈ తేజస్సు తాను ఇంకా ఉంటాడు. యోగి, అది గొప్పతనం. యోగి ఉంటాడు. తాను ఎప్పుడో అప్పుడు నేను ఇక ఉండదలుచుకోలేదు, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ ఎనీ మోర్ యాజ్ ఎన్ ఈగో, యాజ్ ఎన్ ఎంటిటీ. And he merges into the Nirguna Brahman, that is all pervasive, fundamental, unqualified truth. పరమసత్యంలోకి తాను వెళ్ళిపోతాడు. అది ఐక్యం, బ్రహ్మైక్యము అన్నట్టు. ఈ ప్రణవమే ఆ పని చేస్తుంది. ఇన్ని పనులు చేసేటటువంటిది దేవతలు, యజ్ఞాలు కలిసి స్వర్గంలో సుఖాలు ఇచ్చేవారు ఒకరు. పాపక్షయం, దానం చేస్తే పాపక్షయం అది. ఈ విధంగా సెలెక్టివ్గా ఒక్కొక్క చిన్న చిన్న ఫలాలే ఇస్తున్నాయి. ఇన్ని కర్మలు, ఇంత వేదం అంతా చదివి అన్ని యజ్ఞాలు చేసి ఇన్ని చేస్తే కూడా, క్రతువులు చేసినా కూడా ఏదో ఒక్కొక్క ఫలం ఇస్తుంది. అన్ని ఫలములు ఒక సోపాన పంక్తిగా ఇస్తుంది ప్రణవం. ఈ
ప్రణవం చేసేది ఒక అద్భుతమైనటువంటి శక్తి. అంటే ఏమో ఎన్నని రాయను, ఎన్నో నా ఇప్పుడు గబుక్కుని జ్ఞాపకం వచ్చింది. సడన్గా ఇలా కూర్చుంటే పెద్ద ప్లానింగ్ అంటే ఈ ప్రణవానికి ఇంత శక్తి ఉంది. ఇది అకార ఉకార మకార ములతో కూడిన ఓం కాకుండా ఓం అకార ఉకార మకార ఓం అని అంటాం. ఆ మొదటి దాంతోనే శాంతి, ప్రశాంతి, ప్రసాద, జ్యోతి 4 కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారం ఏమో ఈ పూర్వజన్మ కర్మని చుట్టూ ఉండే బంధువుల నుంచి వచ్చినటువంటి అనుషంగం అంటాం దాన్ని. అనుషంగం అంటే అటాచ్మెంట్ టు సంబడి. ఎప్పుడు ఈ అనుషంగం వాళ్ళ మీద అటాచ్మెంట్ ఉంది, కానీ మీకు తెలియకుండా వాళ్ళ కర్మ మిమ్మల్ని మీకు అటాచ్ అవుతుంది. మనం అనుకుంటాం మనిషి మీద నాకు అటాచ్మెంట్. మనిషి మీద అటాచ్మెంట్ ఏమిటి అంటే ఏమిటి అర్థం? ఆధార కర్మ మీకు తెలియకుండా అది మిమ్మల్ని ఆశ్రయిస్తుంది. పుణ్యమైనా అంతే, పాపమైనా అంతే, అన్ని కర్మ. కాబట్టి వాత్సల్యం, వత్స నాయన నా బిడ్డ అని అనగలగాలి, అటాచ్మెంట్ లేకుండా. గురువుకి వాళ్ళ కర్మ నన్ను పట్టుకుంటుందేమని భయపడేవాడు గురువు కాడు. ప్రతి మనుషుడు జాగ్రత్త పడాలి, గురువుగా జాగ్రత్త అవసరం లేదు. వాళ్ళ కర్మ నన్ను అంటుకున్నా నాకేం పర్వాలేదు, నేను ఇలా చూసుకుంటే అట్టి స్థితి గురువుకి, సామాన్యుడికి. ఇది ఇందాక నుంచి చెప్పిన సామాన్యుడి స్థితి. గురువు మాట ఏమిటి? ఆదరికి ఒక విధమైన వాత్సల్యంతోనే వాళ్ళని తనగా స్వీకరించాడు. సామాన్యుడేమో మమతతో, మమగారంతో, ప్రేమతో నాదెనక ఆగలిచుకుంటున్నాడు నా బిడ్డలని, బంధువులని. అది కాదు ఇతడికి. అందులో మోహం ఉన్నది, అజ్ఞానం ఉన్నది, మమత ఉన్నది, అహంకారం నుంచి వచ్చిన మమకారం ఉంది. ఇతడికి అహంకారం లేని మమకారం. అహంకారం ఉంటే కదా అది ఇది రావడం. అహంకారం లేని మమకారం అంటే అనుకోవచ్చు మీరు. మమత నావాడు, నా పిల్లలు. కాబట్టి గురువుకి ఒక పెద్ద పెద్ద చెరువు ఉంది అనుకోండి, ఏదో కొల్లేరు, 60 కిలోమీటర్లు పొడుగు. 10 జిల్లాల్లో పడిన వర్షం అందులోకి వెళ్ళిపోతుంది, ఎక్కడ కనపడుతుంది. అనేక మంది యొక్క కర్మ కానీ వాళ్ళ సంస్కారాలు కానీ అందులో ప్రవహించిపోతే అందులో అసలు తేడాయే లేదు. ఆ కొల్లేరు ఒక అంగుళం కూడా పెరగదు లెవెల్. 3-4 జిల్లాల్లో పడ్డ వర్షం అందులోకి వెళ్ళినా కానీ అంత పెద్దది. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. సో ఇన్ఫ్యాక్ట్ మనుషుడికి, సామాన్యుడికి ఆ గురువు మీద మమకారం ఉందండి. ఆ గురువు మీద ఉండేటువంటి ప్రేమ యొక్క ఫలం ఏమిటి? ఇదే తన యొక్క కర్మ అందులో ప్రవహిస్తుంది. ఈ భేదం. ప్రేమిస్తే భగవంతుడినే ప్రేమించాలి, గురువు మీదే మమకారం ఉండాలి. ఇంక దీని మీద ఉండే ప్రేమ కూడా యూ కెన్ కాల్ ఇట్ లైకింగ్ ఆర్ డిస్లైకింగ్, ఫ్రెండ్షిప్ అండ్ ఎ కైండ్ ఆఫ్ non-involving attachment. Attachment without involvement. That's all about it. There's a limit to human love between two beings. అంతే ఉండాలి. ఏం చేద్దంటే by the love that you have for somebody, is that somebody getting benefited? Is he getting anything from you? Is his headache being cured because you love him? Nothing. Not even headache is cured. వాడు వీపు మీద గోక్కోవడానికి కూడా పనికిరాదు నీ ప్రేమ వాడికి. Ultimately it boils down to this: of what use is your love to him, or of what use is his love to you? So it doesn't really mean you have to love everybody. Love everybody అంటే నాన్ అటాచ్మెంట్తో, ఒక expecting nothing, not even return of your love. That is pure. That kind of purity in love does not bring his karma to you, not your karma to him. ఏ విధమైనటువంటి ప్రేమలోనూ నష్టం ఉండదు, కష్టం ఉండదు, అటాచ్మెంట్స్, బంధనాలు ఉండవు. బంధనరహితమైనటువంటి ప్రేమ పవిత్ర ప్రేమ. అది ప్రపంచంలో పశుపక్షాదుల మీద కూడా ఉండొచ్చు.
వృక్షముల మీద యూ కెన్ లవ్ ది ట్రీస్ అండ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్, క్రీపర్స్. యూ కెన్ లవ్ ది పూర్ యానిమల్స్, హెల్ప్లెస్ యానిమల్స్ దట్ ఆర్ గోయింగ్ అరౌండ్, ది బర్డ్స్, ది నేచర్, ది మౌంటైన్స్, ది రివర్స్, ది సీ, ది క్లౌడ్స్, the stars and the sun and the moon. You can love. Because in all these things there is no karma that is flowing into you. So you are universalizing yourself. In fact, you are, instead of being a small entity with attachments to 3 or 4 people inside a small house, you are in love with the whole nature. మహర్షులు తపస్సులో ప్రకృతిని ప్రేమించారు. వాళ్ళు ప్రేమించిన ప్రకృతిలో ఈ తపస్సు వెళ్ళి జాయిన్ అయిపోయింది. విశ్వామిత్ర గౌతమాదులందరూ కూడా వాళ్ళు తపస్సు ఏం చేశారు, దాని మధ్య వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ దే వెంట్ ఆన్ పెనెన్స్, డూయింగ్ ది పెనెన్స్. సో వాళ్ళు యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే బికాస్ ఆఫ్ ద ఫస్ట్లీ దే ఆర్ లవింగ్ ది ఎంటైర్ నేచర్, దే ఆర్ నాట్ హైడింగ్ ఇన్ ది హెర్మిటేజ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది కోల్డ్ ఆర్ రెయిన్. దే ఆర్ వన్ విత్ ది హోల్ నేచర్, వెదర్ ఇస్ హీట్ ఆర్ కోల్డ్, rain or shine. They are one with nature. So the tapas pervaded the whole nature around. Thereby, all the living creatures existing, living in the nature were benefited by their tapas. ఆ తపస్సు వ్యాపించింది ప్రకృతిలో, దానివల్ల జీవకోటి సంతోషపడింది, సుఖపడింది. The same thing is described in the way, saying that the tiger and the lamb were friendly in the ashram. వాళ్ళకుంటే ఏ ప్రేమ ఉన్నదో అదే ప్రకృతి అంతా వ్యాపించింది. ఆ పెద్ద పులికి ఉండే క్రూరత్వం పోయింది, దీనికుంటే భయం పోయింది. అంటే అది యూనివర్సల్. ప్రపంచాన్ని ఆ విధంగా యోగి, జ్ఞాని తపస్సు ప్రపంచానికి ఇస్తాడు. ఎవరో నలుగురికి మాత్రం తపస్సు ధారపోసి వెళ్ళిపోయాడు అనుకుంటే అదే మమకారంతో సమానమేది. వాళ్ళ కొడుకులు కూడా వాళ్ళ తపస్సు వాళ్ళకి ఇవ్వలే. వశిష్ఠుడికి శక్తి అనే కొడుకు ఉండేవాడు. శక్తి హీ వాజ్ కిల్డ్ బై విశ్వామిత్ర అని అంటారు. బట్ శక్తి వశిష్ఠుడు హీ లాస్ట్ హిస్ సన్, he could not protect him. తన తపస్సు కొడుకు ఇచ్చి కొడుకుని రక్షించుకోవడం కాదు. ఆ కొడుకు పోయిన తర్వాత దుఃఖపడ్డాడు కాసేపు, అంతేకాని రక్షించుకోవడం చేయలేదు. తపస్సులో రక్షించుకోలేడు. అది మమత అవుతుంది. అందరి యందు ఉండేటువంటి ప్రేమ అతడి యందే ఉంది, కానీ ప్రత్యేకమేమీ లేదు. ఇదంతా ఒక యాటిట్యూడ్ కావాలి. ప్రణవోపాసనలో ఇంతకీ ఏమిటంటే ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ రిలేటెడ్ టు ది గ్రేట్ మెన్ అండ్ గ్రేట్ సేజెస్, అల్టిమేట్ ఐడియాలో వీళ్ళందరూ ఐడియల్ పర్సనాలిటీస్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దాట్ మన వంటికి వాళ్ళకి ఈ ప్రణవోపాసన ఈ విధంగా మనకి రక్షిస్తుంది. ప్రాణాయామం కొద్దిగా అంతే, ఫుల్ బ్రెత్ ఇన్సైట్ ప్రణవంతో చేయడం. 12 times చేసే ధారణ అంటారు దాన్ని. ఫుల్ బ్రెత్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ 12 times with ఓం సైలెంట్లీ 12 times డన్ ఈజ్ నోన్ యాజ్ వన్ ధారణ. ఒక ధారణ అంటారు. ఇవి యోగం పరిభాష. యోగం మాట వచ్చింది కాబట్టి ఈ గొడవలన్నీ వస్తున్నాయి. టెక్నికల్గా నేను ఎప్పుడు ఇవన్నీ చెప్పను సాధారణ. ఏదో సంథింగ్ సమ్ రొటీన్ ఏదో ఒకటి దాంట్లో మనం కూర్చోవాలి కదా. కాబట్టి 12 మాటలు డీప్ ఇన్హలేషన్ అండ్ డీప్ ఎక్సలేషన్ కంఫర్టబుల్లీ. ఒక్కసారి ఓం ఓం అంటూ లోపల పీల్చుకుంటాం, ఓం అని ఒక్క మాట మనసులో తలుచుకుంటాం. లేదా అంతసేపు కూడా మీరు ఊపిరి బిగపట్ట లేకపోతే పర్వాలేదు, మళ్ళీ ఓం అని మనసులో అనుకుంటూ వదిలిపెడతారు. ఏదో ట్వైస్ ఆర్ థ్రైస్ అవుతుంది అది, అంతే కదా. రిటెన్షన్ కూడా వీలైతే ఒక మాట చేతనైతే చేస్తారు, లేకపోతే లేదు. కొన్నాళ్ళకి చేతనం. సో ఈ విధంగా 2 మార్లు ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్తో ప్రణవం ఒక్కొక్కసారి మీరు చేస్తే 2 times అయింది కదా. 12 times అని 24 times వినమైంది. రిటెన్షన్ కూడా ఇంకో మాట చెప్పగలిగితే 36 times అయింది. ఈవెన్ 24 times ప్రణవం ప్రాణాయామంతో చేయడం చేత అదొక ధారణ అని పేరు దానికి. ధ్యాన ధారణ సమాధులు అంటారే, ఆ ధారణకి ఇది. ఏమిటి ధారణ అంటే టెక్నికల్ వర్డ్ అది, అబౌట్ యోగం.
అది ఊరికే ధారణ కాదు. ఆ విధంగా సమాధి స్థితి వస్తుంది. ఇది ఈ ప్రణవోపాసన ఇందాక నేను చెప్పిన ఫలాలన్నీ ఇస్తుంది. 1 by 1 మీరేం అడగక్కర్లేదు, దానికి మీకు సంకల్పం అక్కర్లేదు, ఏం అక్కర్లే. మెకానికల్గా ఇలా చేస్తూ ఉంటే దాని పని చేస్తుంది. అది వద్దన్నా చేస్తుంది. శాంతి, ప్రశాంతి, ప్రసాదం ఇవన్నీ జరుగుతాయి దాంట్లో. ఒక అద్భుతమైనటువంటి ఇది తపస్సు. దీనివల్ల అంతకుముందు మనసులో వికారం, ఏదో బెంగ, దిగులు, మమకార ఇవన్నీ ఉంటాయి. వాటితో మీరు యుద్ధం చేసే బదులు ఈ ఓంకారమే దాన్ని నశింపజేస్తుంది. ఈ ప్రణవం ఇట్ రిలీజెస్ యూ ఫ్రమ్ యువర్ బాండేజెస్. లేకపోతే బాండెడ్ లెవర్లో బతుకుతున్నాం మనం అంతా. ఏమిటి బాండెడ్ లెవర్ అంటాం, వాళ్ళు ఎవడో బాండెడ్ లెవర్ అంటాం, కానీ మన మాట ఏమిటి, మనం కాదేమిటి బాండెడ్ లెవర్. దేనికి అన్నిటికీ బంధనాలే. అటాచ్ టు 1000 థింగ్స్. ఏదైనా సరే ఈ పిల్లకి 10% తక్కువ వస్తే నీకు వర్రీ. ఎందుకు? ఏం అక్కర్లేదు, ఏం అవసరం లేదు. అందరూ క్షేమంగా సుఖంగా ఉందరు కాక నువ్వు సంకల్పించి, నేను ఎక్కడి నుంచి చెడ్డ మాట వినకూడదు, అందరూ యోగము క్షేమము సుఖంగా ఉందరు కాక అని సంకల్పించి అందరినీ మర్చిపోయి నీ పని నువ్వు చేసుకుంటూ. దీనివల్ల సుఖశాంతులు చుట్టూ ఏర్పడతాయి. దాని ప్రసాదం అంటే ఆర్ధం. అందరి యొక్క యోగక్షేమాలు, నీ కర్మక్షేమం అవుతుంది. ఇంకోలేదు, నీకుండేటటువంటి ప్రేమే వాళ్ళకి కవచం. యువర్ లవ్ ఫర్ ది చైల్డ్ అది కవచంగా పనిచేస్తుంది వాళ్ళకి. అందులో మమత లేనటువంటి కర్మలు ఇక్కడి నుంచి అక్కడికి ప్రవహించనటువంటి పవిత్ర ప్రేమ ఉంటుంది. పొల్యూషన్ లేదా ఆ ప్రేమలో, దానివల్ల వాళ్ళకి ఆశీర్వచనం లభిస్తుంది. మమతతో కూడుకున్న ప్రేమ వల్ల ఆశీర్వచనం ఎక్కడ ఉంటుంది? అందులో మనస్సు వికారం, దౌర్బల్యం ఉంటుంది. ఈ విధంగా మనిషి చూస్తుండగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ధారణ అనేటువంటి క్రియ 1 సంవత్సరమే మీకు అనుభవంలోకి వస్తుంది. 1 సంవత్సరం చేస్తే చాలు. 360 రోజులు. పొద్దున్న ఒక 2 మాటలు ధారణ, సాయంకాలం 2 మాటలు ధారణ. ధారణ అంటే 12 మాటలు అని చెప్పాను. 2 మాటలు, సాయంత్రం 2 మాటలు. ఎప్పుడో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు. దీనికి ఏం నియమం లేదు, మడి లేదు, ఆచారం లేదు, స్నానం లేదు, పానం లేదు, డ్రెస్ కోడ్ ఏమీ లేదు. దీనికి ఇలా కూర్చోవచ్చు, హాయిగా కూర్చొని చేయవచ్చు. ప్రణవానికి అటువంటి శక్తి ఉంది. ఇక శరీరంలో ఉండేటువంటి రుగ్మతలు, ఏదో ఎయిల్మెంట్స్ పోతాయి. ఫస్ట్ 4 monthsలోనే పోతాయి. ఆ ప్రాణాయామం 4 నెలలు చాలా ఎక్కువ. 40 రోజుల్లోనే పోతాయి. అన్ని అనారోగ్యాలు పోతాయి. వాతావరణం ప్రశాంతం అవుతుంది. ఇప్పుడు నేను ఇదే దేశంలో ఇలా ఉంది, అమెరికాలో అయింది, ఇండియాకి ఇలా ఉంది, బాధలు వస్తున్నాయని నేను అన్నాను. నా మైండ్ చాలా దాని మీద ఉంది. ఆఫ్ వాట్ యూస్ ఈజ్ ఇట్? నా మైండ్ అక్కడుంటే నా మనసు వికారమే కదా. అలా కాదు, నా మైండ్ దాని మీద ఉండి ఇది ధారణలో కూర్చుంటాను. రాత్రైనా పగలైనా పడుకునేనా. ఈ ధారణ వల్ల నేను దేని యందు ఏది బాగుండాలని కోరుతున్నానో అది సిద్ధిస్తుంది. దేని యందు వైలెన్స్తో, సపోజ్ సంబడి ఈజ్ వాంటింగ్ టు కిల్ సంబడి, ఇండియాలో పెద్ద ఈవెంట్స్ ఆర్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ మిటిగేటెడ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. అదే పనిగా నేను 24 గంటలు అలాగే ధారణలో కూర్చోగలిగితే, రోజు 108 ధారణలు చేయగలిగితే ఎంతో కర్మక్షయం, ఎంతో మందికి సేఫ్టీ జరుగుతుంది. ఫిజికల్ లిమిటేషన్స్ ఉంటాయి ప్రతివాడికి. అది కాక వాళ్ళ కర్మ అడ్డొస్తుంది దీనికి, ఇది చేయకుండా. అదొక బ్యాలెన్సింగ్ ఆఫ్ ఫోర్సెస్. అయినా మనిషి మానకూడదు, చేయాలి. శరీరం ఉన్నప్పుడు ప్రణవోపాసన ధారణ, ఈ ధారణ దాటి వెళ్ళిన తర్వాత సమాధి అనేది ఒకటి ఉందని చెప్తున్నాం కదా, అక్కడ ప్రణవంలోనే ఉండిపోతాడు. అది సమాధానార్థం. ఇదేమో 12 మాటలు చేయడం వదిలిపెట్టడం అనేది ఉందే, ఇదేమిటంటే ఆ తర్వాత ఆల్ యాక్టివిటీ ఈజ్ స్టాప్డ్. హీ లివ్స్, హీ స్టేస్ పుట్ సైలెంట్లీ ఇన్ ఓం. దట్ ఈస్ సమాధి. ఇట్ లీడ్స్ టు ఇట్ ఆటోమేటిక్. దానివల్ల అంతకుముందు ఈ లోకంలో ఏదైనా క్షేమం కావాలని, దేశం బాగుండాలని ఏ సంకల్పం ఉన్నా అది సిద్ధిస్తుంది. కాబట్టి యోగి దేశానికి క్షేమం కోసమే తపస్సు చేయాలి. తన క్షేమం కోసం అడగనే అక్కర్లేదు. తన వాళ్ళ క్షేమం అంటే చాలా లిమిటెడ్. దేశంలో ధర్మం కోసం తపస్సు చేయాలి. అలా చేసిన వారు 10 మంది ఉంటే కూడా ఈ భారతదేశాన్ని నేడు అలాగ లేరు. అది విచారకరం. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
మనం ఇది ఎవరిని గురించి అనడం కాదు. కర్మ 100 యజ్ఞాలు చేస్తే ఎంతో, 40 రోజులు ఈ ధారణలో ఉంటే అంత మహాఫలం ఇస్తుంది. 100 రోజులు సత్రయాగం చేస్తే ఎంతో, 100 మాట్లు ధారణ చేస్తే అంత ఫలం. కర్మ కంటే 1000 times or several thousand times more powerful. It generates the divine power and gives it a direction towards what you need, whatever is your goal. అటువైపు పెడుతుంది డివైన్ ఈ ఈశ్వర శక్తి, ఈశ్వర తత్వం. మీ యొక్క క్రియాసిద్ధి, కర్మసిద్ధి, మీకు ఏదో ఫలం కోరుతున్నారే ఆ ఫలసిద్ధి వైపు పెడుతుంది ఈ డివైన్ ఫోర్స్ ప్రణవం. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇలాగే చేశారు అందరూ. దీనికి జ్ఞానం, ఉపనిషత్తుల జ్ఞానం ఏం అక్కర్లేదు. అందుకనే కఠోపనిషత్తులో ఇంతగా దాని గురించి టాపిక్ వచ్చింది. అందులో ప్రణవాన్ని గురించే మాట్లాడారు. చిన్న 2 పారాగ్రాఫ్లే ఉంది, 1 పారాగ్రాఫే ఉంది అనుకుంటాను. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎనీబడి, ఎవరైనా చేయొచ్చు. ఇంకా మీరు చేసేటటువంటి నిత్యకృత్యం, భగవంతుడి దేవాలయానికి వెళ్తాం, అమ్మవారి పూజ చేసుకుంటాం, ఇవన్నీ కూడా ఏమిటంటే సంసారంలో, శరీరంలో, ఇంట్లో వాకిలి, ఇల్లు వాకిలి, ధనం, వీటి యొక్క క్షేమం కోసం దేవతల్ని అర్చన చేస్తాం. అవి చేయవచ్చు. అది దట్స్ వర్షిప్ ఆఫ్ ది గాడ్స్. ఇది వర్షిప్ ఆఫ్, దిస్ నాట్ ఏ వర్షిప్, దిస్ ఈస్ అబ్సార్ప్షన్ ఇన్ టు ది అల్టిమేట్ ట్రూత్. ఇది వర్షిప్ ఆఫ్ నో గాడ్. ఆల్ గాడ్స్ ఆర్ ఇన్సైడ్ దిస్ ప్రణవం. అందరి దేవతలు, త్రిమూర్తులు, లక్ష్మి, దుర్గా, కనకదుర్గ, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, విష్ణు, అందరి ప్రణవంలో ఉన్నారు. వారి యొక్క ది ఎస్సెన్స్ ఆఫ్ ఆల్ గాడ్స్ ఈజ్ దిస్ ఓం. ఇది చేస్తే అందరి దేవతల్ని మనం అర్చించినట్టే అవుతుంది. ఇది చేస్తున్నవాడు ఏ గుడికి వెళ్ళి ఏ దేవతకి నమస్కరించినా అతడు నీకేం కావాలని ఆ దేవత ఇస్తాడు. ఎస్ టచ్డ్ ఈజ్ కోడ్. సో ది deity, the devata is ready to give you what you like. You don't have to go on praying for hours to that. నమస్కరిస్తే ఆ ఫలం వస్తుంది. ఇది మరి సాధన అంటే ఇలా ఉంటుంది. ఒట్టి అద్వైత విచారం వల్ల ఏముంటుంది, ఈ సాధన ఉండాలి కదా అని చెప్పడం కోసమే అది రాశాను. ఇది ఇంకా విచిత్రం ఏంటంటే, there is a rogue horse, a rogue elephant, or a very wild tiger. It's all right, it's nature. Suppose you are able to tame it. దాన్ని మీరు టేమ్ చేసే శక్తి మీకు వచ్చింది అనుకోండి. దాన్ని ముందర కొట్టి తిట్టి దాని నెత్తి మీద కూర్చుని దాన్ని పొడిచి అంకుశంతో దాన్ని మళ్ళీ దువ్వి మొత్తాన్ని దాన్ని టేమ్ చేశారనుకోండి. అది టేమ్ కాకముందు ఇట్ కుడ్ కిల్ ద మ్యాన్ ఇన్ ఎ జిఫీ. జస్ట్ లైక్ దట్ మనిషిని చంపగలదు. టేమ్ అయి అది మన వశం అయిన తర్వాత దాని మీద కూర్చుంటే, ఆ ఏనుగు మీద కూర్చుంటే మీకు ఎనిమిటీతో వచ్చిన సింహాన్ని నుంచి కూడా మిమ్మల్ని ఇదే రక్షిస్తుంది. ఇట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ అదర్ ఈవిల్స్ బికాస్ యూ టేమ్డ్ దిస్ వైల్డ్నెస్ ఆఫ్ ది యానిమల్. దీన్ని టేమ్ చేసిన తర్వాత ఇట్ బికమ్స్ యువర్ ప్రొటెక్టర్. అది నేను చెప్పేది. ఆ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పాపములు, మన కర్మలు, ఇతరుల కర్మలు, సృష్టిలో మన యుగం అంతా ఒకటి వ్యాపించి ఉంటుంది. ఒక అజ్ఞానం, అవిద్య, పాపం అంతా అది మనని ఏమి చేయకుండా ఈ ప్రణవం నీకు వశమైనప్పుడు, ఒక రోగ్ ఎలిఫెంట్ని టేమ్ చేసి దాని మీద నువ్వు కూర్చుంటే సింహం కూడా నిన్ను ఎలాగా ఏం చేయలేదో, ఆ సింహం నుంచి కూడా ఈ ఎలిఫెంటే నిన్ను రక్షిస్తుందో, ఈ ప్రణవం లోకంలో ఉండేటటువంటి పాపం నుంచి నిన్ను రక్షిస్తుంది. Initially, it itself is dangerous, but you have tamed it. Then it becomes your protector. అది నిన్ను ప్రొటెక్ట్, నిన్ను ఎవరు నీ దగ్గరికి రాలేరు. అంటే ప్రణవోపాసన చేసిన తర్వాత రాక్షసులు, గంధర్వులు, యక్షులు, దుష్టశక్తులు, యాతుసానులు అనేటువంటి రాక్షసులు, ప్రకృతిలో వైపరీత్యాలు, భూకంపాలు, అగ్ని, జలం, they can't touch you because you have tamed the central, the core principle of all prakriti, not only evil and good, everything. So ఒక
వైల్డ్ యానిమల్ని టేమ్ చేస్తే అది మిమ్మల్ని ఎలా విధంగా ప్రొటెక్ట్ చేస్తుందో నో అదర్ వైల్డ్ యానిమల్ కెన్ అటాక్ యూ. ఇనిషియలీ దిస్ ఇట్ సెల్ఫ్ ఈస్ డేంజరస్ అండ్ సో పవర్ఫుల్, అన్అప్రోచబుల్, బట్ ఇట్స్ సో సింపుల్. గాడ్ హాస్ గివెన్ యూ దిస్ మెథడ్. దాంట్లో ప్రవేశించమని చెప్తున్నాడు. దాంట్లో ప్రవేశించారు అది దేవతలకు ఆగ్రహం వచ్చినా మిమ్మల్ని ఏం చేయలేరు, రాక్షసులు మిమ్మల్ని ఏం చేయలేరు, దుష్టశక్తులు ఏం చేయలేరు, లోకంలో వ్యాపించిన పాపం మిమ్మల్ని ఏం చేయదు, లోకంలో వ్యాపించినటువంటి అజ్ఞానం, క్రోధం అవి మిమ్మల్ని ఏం చేయవు. ఇదే రక్షిస్తుంది మిమ్మల్ని. ఇది ప్రణవం యొక్క శక్తి, సమర్థత, దాని అద్భుతమైన రహస్య శక్తి. సమస్త దేవతలు ఇందులో ఉన్నారు. లలిత పరమేశ్వర, రాజరాజేశ్వర్య, కనకదుర్గ అమ్మవార, దుర్గాదేవ్య, మహాకాళ్య, మహాలక్ష్మి, మహాసరస్వతి, మీరు యూ నేమ్ ఇట్, ఇట్ ఈస్ దేర్ ఇన్ సైట్. ఇది యోగ రహస్యం అల్టిమేట్ మెసేజ్. ఇది మెసేజ్. ఈ రోజు మీకు అల్టిమేట్ మెసేజ్ ఇస్తున్నాను. కారణం ఏంటంటే ఇదిగో ఈ రోజు నుంచి మీరు ఇప్పుడు చేయమని నా ఉద్దేశం. అమ్మ ఏదో నేను మీకు చిన్న రొటీన్ ఇవ్వాలి ఈ రోజు నుంచి అని అనుకున్నాను. ఇది ముందర ప్లాన్డ్ కాదు, కానీ ఇక్కడికి వచ్చాక అసలు పొద్దున్న అనుకున్నాను వాళ్ళు వస్తారు గురువారం, వీళ్ళకి ప్లాన్ అవుట్ ఇస్తాను. ఈవెన్ దిస్ లిటిల్ ఫెలో షుడ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఎస్, వై నాట్? మనకు 60 ఏళ్ళు చార్జ్ చేస్తే ఇప్పుడు 16 ఏళ్ళకి చేస్తుంది. మంచిది, అది అదృష్టవంతురాలే. సో సింపుల్, డూ ఇట్. యువర్ విషెస్ విల్ బికమ్ కమాండ్స్ ఆన్ దిస్ మెటీరియల్ లైఫ్. ఇది చాలా అద్భుతమైనటువంటి యోగ రహస్యమే. ఇది యోగోపాసన. కఠోపనిషత్తుని గురించి ఏదో థాట్ వచ్చింది, పొద్దున్న ఈ థాట్ వచ్చింది 5 గంటలకి. వాళ్ళు వస్తారు, 4 ఇంక్లూడ్ చేస్తారు. శాంతి ప్రశాంతి చెప్తాను నేను. ఎన్నో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా దగ్గర ఏ చిన్నది ఒకటి చెప్తే ఇంకేమి చెప్పక్కర్లేదు, అది చెప్తే సరిపోతుంది. ఇఫ్ దిస్ ఈజ్ నో, యూ నీడ్ నాట్ హ్యావ్ టు నో ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు కూడా ఒక అనాలిసిస్, అనేక మాటలు అల్టిమేట్ అనాలిసిస్ అనేక విషయాలు చేశాం మనం. దే ఆర్ ది టెర్మినల్ పాయింట్స్ ఆఫ్ ట్రూత్ఫుల్ roads every time. Always we touched the terminal point of a route, a particular road of a particular topic anukondadi. Everything was wonderful, but here there is a direct initiation anandi, whatever. Now the path directly you will independently travel. The travel it automatically goes. ఎంత చేతనవుదో, ఎలా వీలో ఎలా చేస్తూనే ఉండండి. Now I want all of you to be extremely protected, safe, secure and progressive in a country, in a world that is fraught with hatred, religious fundamentalism, corrupt and inefficient government, disorganized and indisciplined society, unchecked and uncontrolled criminal activity, antisocial elements. This, by God's grace, my family is always safe. But yet, ఇంకా ఇది కూడా మీ తపస్సు మిమ్మల్ని కాపాడాలనే ఉద్దేశం, అందుకోసం చెప్పాను. ఇది చాలా సింపుల్ మెథడ్. ఇది ఎలాంటి శ్రమ లేదు, ఏమీ లేదు, మీరేమీ కష్టపడవద్దు. టేక్ యువర్ బ్రేక్ఫాస్ట్ వాట్ ఎవర్ యూ లైక్ అండ్ దెన్ సిట్ క్వైట్. హలో, ప్రతి భారతీయుడు, ప్రతి ఆర్యుడు తపస్సు ధారపై, ఇందాక నేను చెప్పానే, మహర్షులు చేసిన తపస్సు ప్రకృతిలో వ్యాపించింది. అలాగా ది తపస్ performed by great sages pervaded the atmosphere and the 5 elements, in which it was able to subdue the evil, protect the righteous and encourage the righteous thought and thinking. సరి అయినటువంటి దృక్పథంలో అంతఃకరణను, మనస్సులని ధర్మ మార్గంలో అందరినీ ప్రోత్సహించిన శక్తి వ్యాపించింది. అంటే ధర్మాన్ని ప్రమోట్ చేసింది అంతఃకరణలో, క్రియలో, వాతావరణం. ఆ తపస్సులకు అటువంటి శక్తి ఉంది. ఇప్పుడు మనకి లోపించింది సామాన్య ప్రజలలో ధర్మం లోపించింది, తపస్సులు లేవు, లోకక్షేమకరమైన తపస్సులు లేవు.
నేనేది లోకంలో భారతదేశంలో ధర్మం లోపం లోకక్షేమకరమైన తపస్సులు లేకపోవడం. లోకక్షేమకరమైన తపస్సులు చేసేవాడు ఒకరున్నా, భగవంతుడికి అడిగేవాడు చేసేవాడు ఒకడున్నా చాలు, ఉండాలి కదా. గురుమూర్తి వచ్చాడు. అందువల్ల ఏదో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, ఏమిటి అక్కడ నా ఉద్దేశం లేదు, ఎక్కడో చోట మౌనంగా చోట కొంతకాలం ఉంటుంది, ఏ పని ఎక్కువ డిస్టర్బెన్స్. ఏదో అందరూ వాళ్ళ వాళ్ళ లౌకిక విషయాల కోసమే టెలిఫోన్ రోజు నాట్ లెస్ దాన్ 80 to 90 టెలిఫోన్స్ ఎటే. నాతో వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళ పైన అనుకుంటే ఏదో కావచ్చు, నన్ను డిస్టర్బ్ చేయక్కర్లే వాళ్ళు, అయినా మాట్లాడతారు. నా వాళ్ళే కదా వాళ్ళందరూ. అది నేను అందుకని వాట్ ఐ నీడ్ ఈజ్ a relatively peaceful seclusion in a sequestered place away from the din. ఉంటే తపస్సు సాగుతుంది. ఇప్పుడు రాత్రిలే సాయంకాలం గుడికి కూడా వెళ్ళటం లేదు ఈ మధ్య 2 నెలల నుంచి. ఫిజికల్లీ ఐ వాజ్ నాట్ ఫిట్, బట్ ఇక్కడే కూర్చుని రాత్రంతా పడుకుంటే ఏదో ధ్యానంలో మధ్య మీద నువ్వు కొనుక్కొచ్చిన ధ్యానం జరుగుతుంది. నేను నా ధ్యానం ప్రణవం మీద వెళ్ళిపోతుంది, అలా గెట్స్ ఫిక్స్డ్ ఇన్ టు ఇట్, లైక్ ఒక సాఫ్ట్ సర్ఫేస్లోకి యారో వెళ్ళి షూట్ అయినట్టు ఫిక్స్ అయినట్టు ఆ ప్రణవం మీద ఉండిపోతుంది. కొంతకాలానికి మీకు కూడా అలాగే అవుతుంది. ఈ ధారణ అనేటటువంటిది క్రియ ఎప్పుడైతే చేస్తూ ఉంటారో కొంతకాలానికి మీరు అందులో ఆటోమేటికలీ ఇట్ ఫిల్స్ యువర్ బీయింగ్. మీ వ్యక్తిత్వం అంతా నిండిపోతుంది, దాంతో అట్టి స్థితి వస్తుంది. ఈ కౌంట్ అది లేకుండా చేస్తూనే ఉండొచ్చు. 12 అనేది ఒక ధారణ అన్నారు, యూనిట్ అది. అంటే అది చేయవచ్చు, మనసులో ఉంచుకోవాలా 12 అది అవసరం లేదు. మీకు ఎలా నిత్యం చేసినా అన్నారు, నిరంతరం చేస్తూనే ఉండొచ్చు. అందుకని కొంతకాలానికి అది మధ్యని ఫుల్ స్టాప్ కామా ఏమి ఉండదు, కంటిన్యూటీ ఉంటుంది. సెంటెన్సెస్ ఫుల్ స్టాప్ కామా ఉంటుంది కదా. సపోజ్ కంటిన్యూస్లీ ది సేమ్ థింగ్ ఈజ్ రిపీటెడ్, వేర్ ఇస్ ది కామా, వేర్ ఇస్ ది ఫుల్ స్టాప్, వేర్ ఇస్ ది సెమికోలన్, వేర్ ఇస్ ది పారెంథసిస్, నథింగ్, కంటిన్యూస్. అలా నిత్యం చేయడం. అమ్మవారి దగ్గర దీపం పెట్టుకో, రోజు కుంకుమ వేసి అమ్మ చల్లగా చూడు మమ్మల్ని అని చెప్పి దండం పెట్టు, అది ఎలాగ జరుగుతుంది, అది రొటీన్. ఇది నిరంతరం. వెన్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్, ఈవెన్ వెన్ యు ఆర్ అటెండింగ్ టు యువర్ హౌస్ హోల్డ్ కోర్స్, ఏ పని చేసినా మౌనంగా ఉన్నాం అనుకో, ఓం. ఇప్పుడు నేను చెప్పిన అంతే 2 సార్లు. అది శరీరంలో మీ ప్రాణశక్తి, ది లైఫ్ ఫోర్స్ ఇన్సైడ్ ది బాడీ, it has its a wavelength, a particular wavelength which is most suitable for the excellent well-being of the human body. In that particular wavelength it suits the well-being of the body, but we are refusing it. We are interfering with that wavelength. It is either too short or too long because of our engagement of the mind, emotions, and in this process it exactly goes into that particular wavelength which is necessary and positively good for the well-being of the body and the mind. ఒక వేవ్ లెంగ్త్లోకి వెడుతుంది ఇలా చేయడం చేత, శరీరంలో రోగాలు పోతాయి. అందువల్ల ప్రాణశక్తికి ది మోస్ట్ సూటెడ్ హెల్తీ నీడెడ్ వేవ్ లెంగ్త్లోకి వెడుతుంది ప్రాణశక్తి. ప్రాణశక్తి అంటే ఇట్ ఇస్ ఎనీథింగ్ ఈజ్ ఏ వేవ్ లెంగ్త్. అంటే ఈవెన్ వాటర్ హ్యాస్ ఏ వేవ్ లెంగ్త్. వాటర్ ఫ్లోయింగ్ ఇన్ ది రివర్ హ్యాస్ ఇట్స్, అది వేవ్ అంటాం కదా. డిపెండింగ్ ఆన్ ది ప్రెషర్, ది స్లోప్ and the quantity, it develops a particular wavelength. So the human body needs the life force to be regulated in a particular wavelength,
when it is extremely healthy for the physical body, for his emotions. Now, in the routine life that we are busily living with emotions and talking and hearing, indeed, that particular healthiest wavelength is distorted and disturbed, thereby leading to the ill health, gradual onset of ill health into the body over several years. That is prevented in this. లైఫ్ ఫోర్స్ యొక్క వేవ్ లెంగ్త్ రెగ్యులేట్ అవుతుంది దీనివల్ల అన్నమాట. దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్. అట్లాంటి కండిషన్లో యువర్ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ అంటామే, దే ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ ఎమోషన్స్, దే ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ వరీస్, వీక్నెసెస్, అప్రిహెన్షన్స్, ఫియర్స్, ఎక్స్పెక్టేషన్స్, డిసప్పాయింట్మెంట్స్, హోప్స్, ambitions, aspirations, none of these things. You are always at peace with yourself. దీనివల్ల అట్లాంటి లాభం ఉంది. అయితే ఇవాళ చెప్పడం మొట్టమొదటి, ఇన్ఫ్యాక్ట్ యువర్ మైండ్, ది ఈగో హ్యావ్ వెరీ వెల్ బీన్ ప్రిపేర్డ్ ఆల్ దీస్ ఇయర్స్ ఫర్ దిస్. ఆ ప్రిపరేషన్ పూర్తయింది అప్పుడే, అది కూడా అయిపోయి 6-8 నెలలు 9 నెలల క్రితం చెప్పి ఉండవలసింది. నిజంగా యు ఆర్ టోటలీ ఫ్రీడ్ ఫ్రమ్ ది నెగటివ్ ఫోర్సెస్, ఏమీ లేవు. అందుకనే నాకెప్పుడు ఏదైనా వీళ్ళు సాధన చేయాలి, అది చేయాలి, ఇలా వెళ్ళకూడదు, ఇలా చేయకూడదు, ఇది తినకూడదు, అలాంటివి నేను ఎప్పుడు రెగ్యులేషన్స్ లేవు అనుకున్నాను. ఏం చేద్దంటే దే ఆర్ ఆల్ రైట్, గాడ్ ఈజ్ గ్రేట్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. బట్ హియర్ an experience, a threshold of experience, we can enter into that. బాగుంటుంది. ఇదే తపస్సు, ఇదే యోగం, ఇదే స్థానం, ఇదే సాధనానండి మీరేమన్నా అనండి. ఇందులో ఒక శాంతి, ఆనందం. యూఆర్ ఎట్ పీస్ విత్ ది హోల్ వరల్డ్. ఎవరికైనా ఏదైనా ఘోరం అన్యాయం జరిగింది, ఏదో కాశ్మీర్లో జరిగింది ఇవన్నీ అంటే దాని ఎందుకు మీ మనసులో ఉండే స్పందన ఉంది. దిస్ షుడ్ నాట్ హ్యాపెన్, దిస్ ఈజ్ వైలెన్స్, ఈ హేట్రెడ్ ఉండకూడదని మీరు గట్టిగా అనుకున్నారనుకోండి, మీకు ఒకవేళ కోపం వచ్చినా కూడా దానికి ఒక పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇన్ఎఫెక్టివ్ రియాక్షన్ ఈజ్ వేస్టేజ్ ఆఫ్ యువర్ ఎనర్జీ. ఇఫ్ దేర్ ఇస్ ఎ రియాక్షన్, లెట్ ఇట్ బి ఎఫెక్టివ్. whatever little effect it has, it should be effective. లేకపోతే రియాక్షన్ ఎందుకు ఉండాలి? మనకి రియాక్షన్ లేకుండా ఉండలేము. ఇన్ఎఫెక్టివ్ రియాక్షన్, 1000 people ineffectively reacting to some violence is of no use. It is only added ill health to those 1000 people. వాళ్ళకి లోపలేమో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఎడ్రినలిన్ పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది. But what use is it? So we will live in tune with the universal regulating absolute truth, a force. దాంతో ట్యూనప్ అయి మనం జీవిస్తే మన భావనకి, మన థాట్కి, మన డిజైర్స్కి, మన యాంగర్కి, దేనికైనా ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ట్యూనింగ్ కోసం అనేది, ఆ యోగమే ప్రధానము. ఆ యోగాన్ని గురించి, ప్రణవాన్ని గురించి చెప్తోంది కఠోపనిషత్తు. యముడు స్వయంగా చెప్పాడు, ది గాడ్ ఆఫ్ డెత్ gave the initiation to Nachiketas. Om, this is the secret. Om Icchetat, Om Icchetat. Ultimate path I am telling you, ultimate truth I am telling you అని చెప్తున్నాడు ఆయన. God of death is part of the supreme being. ఈశ్వరులో ఒక భాగమే అతడు. ధర్మస్వరూపుడు, ధర్మదేవత, శుద్ధ జ్ఞానస్వరూపుడు. జీవులకు కర్మ, ఎన్ని కోట్ల జీవరాశిలో ఎన్ని కోట్ల జీవులు కూడా, బిలియన్స్ ఆఫ్ జీవాస్, ఎవ్రీ జీవాస్ కర్మ అకౌంట్ ఈజ్ ప్రిసైజ్లీ కెప్ట్. సూపర్ కంప్యూటర్ ప్లస్ an intelligence inside the computer to dispense the results of their karma precisely, simultaneously. It's a very great, దాన్ని ఆలోచిస్తేనే అద్భుతం అది. సో
So that is God of death. So he is our benefactor. There is nothing like death. We don't die. We don't have to die. We need not be afraid of death. Fear of death and death both must be conquered. First thing is conquer the fear of death, then conquer the death itself. That is Danik Margam idi. This is what has been given to Nachiketa as a 6-year-old boy who went with, leaving his body behind on the earth. He went to him and spoke to him face to face. So Jiva can speak to him అన్నమాట. ఈ గేట్ ఒక అద్భుతమైన ఉపనిషత్తు. దాన్ని ఆ విధానంగా వ్యాఖ్యానం చేయడమే నా ఉద్దేశం. ఇనిషియేషన్ ఇది, ఇంతే ఇనిషియేషన్. ఆయన చెప్పినది ఇది ఏమంత కష్టమైన పని. ఆ ప్రణవమే అన్ని పనులు చేస్తుంది. ఇది వేరే ఒక్కొక్కదానికి ఒక్కొక్క దేవతను ఆశ్రయించడం లేదు. ధనం కావాలా ధనం ఇస్తుంది, సుఖం కావాలా సుఖం ఇస్తుంది, ఆయుర్దాయం కావాలా ఆయుర్దాయం ఇస్తుంది, సంతానం కావాలా సంతానం ఇస్తుంది, పశువులు కావాలా సంపద అది ఇస్తుంది, గుర్రాలు ఏనుగులు కావాలా అది ఏమో ఎవరు ఏం సంకల్పం సిద్ధిస్తుంది అంటే ఇన్ వర్షిప్ ఆఫ్ ది డైటీస్ దేర్ ఇస్ ఎ సెన్స్ ఆఫ్ డ్యూయాలిటీ. యు ఆర్ ది వర్షిపర్, ది deity is, Devata is worshipped. You ask for the boons after the worship, he gives it. Here you directly realize it with your own force. There is no duality. That is why duality లేనటువంటి మార్గం ఇది. You are God in this sense. Tuned up to that universal truth wavelength. Big difference. So భక్తి అంటామా, దీన్ని భక్తి కాదు. పూజ అంటామా, ఆరాధన అంటామా, దేవతల ఉపాసన అంటామా, ఏది కాదు. బి వన్ విత్ ది ట్రూత్. అలాగే అన్ని లోకాలు ఇక్కడి నుంచి బ్రహ్మలోకం దాకా ఇదే, ఈ ప్రణవమే. ఆ పైన వైకుంఠం ఉంది, అక్కడ విష్ణులోకం, అక్కడ ఈ ప్రణవమే. ఆ పైన కైలాసం ఉంది, నిర్గుణమైన శుద్ధ తేజోమయమైనటువంటి బ్రహ్మవస్తువు. శివుడు అంటే బ్రహ్మవస్తువు. అక్కడ ఈ ప్రణవమే దారి. ఇక్కడి నుంచి అక్కడ దాకా కంటిన్యూటీ ఉన్నటువంటి పాత్ ఇది. ఎనీ అదర్ పాత్ ఈస్ అగైన్ లీడింగ్ టు ఏ కూల్డిసాక్ ఆర్ ది బ్లైండ్ లేన్. ఏ పాత్ మంత్రం ఉంది, మంత్రం అక్కడ దాకా వెళ్ళి ఆగిపోతుంది. యజ్ఞం ఉంది, అక్కడ దాకా వెళ్ళి ఆగిపోతుంది యజ్ఞకృతం. దేవతారాధన ఉంది, అక్కడ దాకా వెళ్ళి. దానం చేస్తావు, ఇక్కడ దాకా అంతదాకా పెడుతుంది ఆ దానం యొక్క ఫలం. పుణ్యం చేస్తావు, అంతదాకా వెళ్ళి ఆగిపోతుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లిమిటేషన్, వేర్ ఎస్ దిస్ హ్యాస్ నన్ లిమిటేషన్స్. ఎంత తేడా ఉంది. దాని గురించి 71-72లో నా టాక్స్ అయినాయి. అప్పుడు నా 30 years ఏం మాట్లాడాను అదంతా రాశారు, వీళ్ళు తెచ్చారు. కానీ నౌ ఐ వాంటెడ్ టు గివ్ ఎ సక్సింక్ట్ అండ్ పిథీ సింపుల్ లాంగ్వేజ్ వితౌట్ ఎనీ టెక్నికల్ టర్మ్స్. యాబ్స్ట్రూస్ లాజిక్లోకి వెళ్ళకుండా సింపుల్గా చెప్పాలి. ఇట్ క్యాన్ బి చెప్పొచ్చు. ఏముంది ఇంత చేసేది, చాలా పెద్ద కాంప్లెక్సిటీ ఏముంది ఇందులో. It is. God is not understood by anybody because he is too simple to be understood. The man is most complex. It's too simple to be. There is nothing simpler than God. It's impossible. There is nothing simpler than God. Simplest thing is in the creation is God. The man is not. He is complex. He is a complexity. So many mutually conflicting thoughts and attitudes. Man is turmoil. So suppose if I am all the time talkatively nonsense, talking about, shouting about, how can I listen to good music? I am my own enemy. నేనే మాట్లాడుతుంటే సంగీతం ఎలా వింటాను? సో ది కాంప్లెక్సిటీ ఈజ్ ఇన్ ది మ్యాన్. ఈశ్వరుడు
అంతకన్నా సింపుల్ థింగ్ లేదు సృష్టిలో, ఏమీ లేదు అసలు. ఇట్ ఈస్ గాడ్, దిస్ ఈజ్ గాడ్. అది తెలుసుకోవటమే ఆ రహస్యం. తెలుసుకోవడం అంతే. When a guru tells you, it automatically means that you will achieve the result of it. There's a big difference between a book and a guru. బ్యూటిఫుల్ మెసేజ్. ఆ జ్ఞానంలో అది అల్టిమేట్, అది ఎప్పుడు కూడా. అందుకని ఆనందం కలిగింది. ప్రతిదీ అల్టిమేట్ అని రాసుకుంటున్నాను 5 స్టార్స్ వేసి. 5 స్టార్స్ కన్నా 7 స్టార్స్ కూడా వేశాను. ఇంక ఇప్పుడు దీనికి ఏమేయమంటారు? నేను వీళ్ళందరూ ఏంటి స్టార్స్ ఏంటి? నిజమే, అది ఒక అందం ఉంది ఎందులో అంటే ఆ టాపిక్కి అది అల్టిమేటే. ఇది ఇట్ ఈస్ అల్టిమేట్ టు యూ, టు మీ, టు యూ, టు యూ, టు యూ. రెడ్ లెటర్ డే, రెడ్ లెటర్ డే, ఎన్ని రెడ్ లెటర్ డేస్ ఉంటాయి అని అడుగుతుంది. అంటే ఇది ఏంటంటే నవ్ ఇట్ ఈస్ గివెన్ టు యూ. అదే అందులో ఇక మీకు ఏమి, యూ డోంట్ నీడ్ ఎనీథింగ్, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ పని చేసేది. తిరిగితే తిరగచ్చు, కూర్చుంటే కూర్చోవచ్చు, తింటే తినవచ్చు, స్నానం చేస్తే చేయవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. అబ్సల్యూట్ ఫ్రీడమ్ అండ్ వన్ విత్ ది అబ్సల్యూట్ ట్రూత్. అబ్సల్యూట్ ట్రూత్లోనే అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఉంటుంది. రిలేటివ్ ట్రూత్లో ఫుల్ ఫ్రీడమ్ ఉండదు. బౌండ్ అండ్ మ్యాన్ ఈజ్ బౌండ్ బై సో మెనీ థింగ్స్. ఆ మాట ఎప్పుడూ మీకు అర్థమవుతుంది కొంతకాలానికి. No guru should become indispensable. No disciple should become totally dependent on the presence of a guru. Well, it is all right for him to depend on the thought of the guru and enjoy the thought of the guru, but certainly not dependent on the guru's physical presence or his personality, which means he is the giver. ఎప్పుడు అంటే సృష్టి నిర్మాణంలో బుద్ధిపూర్వకమా అబుద్ధిపూర్వకమా అనే క్వశ్చన్ వచ్చింది. డెలిబరేట్గా కావాలని సృష్టి చేశాడా, అది ఊరికే ఆటోమేటిక్గా చేశాడా ఈశ్వరుడు అంటే అబుద్ధిపూర్వకం అని చెప్తుంది. అంటే డెలిబరేట్గా కావాలని చేయలేదు అంటే ఇదేంటి మరి? వాట్ డస్ ఇట్ రియల్లీ మీన్ అంటే బుద్ధిపూర్వకంగా చేశాడు అని అంటే హీ హ్యాడ్ ది డిస్క్రిప్షన్ నాట్ టు క్రియేట్. సటిల్టీ అది. ఈ మాటకి ఆ వ్యాఖ్యానం చెప్తే కానీ అర్థం కాదు. సో హీ ఇఫ్ హీ రియలీ వాంటెడ్ నాట్ టు క్రియేట్ హీ వుడ్ హ్యావ్ డన్ ఇట్, హీ వుడ్ నాట్ హ్యావ్ క్రియేటెడ్. నో, దేర్ వాజ్ నో, ఈచ్ వాజ్ ఇస్ ఎ నేచర్ టు క్రియేట్. సో అబుద్ధిపూర్వకం అని. అబుద్ధిపూర్వకం అంటే వ్యాఖ్యానం ఎవరు రాయలేకపోయారు ఈ మాట చూసి. పురాణంలో ఈశ్వరుడు అబుద్ధిపూర్వకంగా క్రియేట్ చేశాడని ఒక మాట ఉంది. వాట్ డస్ ఇట్ రియల్లీ మీన్? ఐ వాజ్ నాట్ సీన్ ఏ కామెంటరీ అది రైట్ టైప్ అని ఎక్కడ ఎవరు రాయలేదమ్మా. ఎందుకని ఎందుకు చెప్తున్నా అంటే అహంకారం కోసం చెప్పడం కాదు. దాని అర్థం ఇది, హీ హ్యాడ్ నో చాయిస్ నాట్ టు క్రియేట్, ఇట్ వాజ్ ఇన్ హిస్ వెరీ నేచర్. పిల్లలు కన్న తర్వాత ప్రేమించకుండా ఉండడానికి మీ వల్ల ఎలాగ కాదో సృష్టించకుండా ఉండడానికి ఈశ్వరుడు వల్ల కాదు. అందుకనే తాను ఉన్నాడు, అసలు తాను పుట్టాడు, తాను సృష్టించుకున్నాడు సృష్టించడం కోసం. ఐ రిఫ్యూజ్ టు క్రియేట్. నో, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డూ. అబుద్ధిపూర్వకం ఆ అర్థంలో గురువు బుద్ధిపూర్వకంగా అనుగ్రహించేవాడు కాదు, అబుద్ధిపూర్వకంగా వాళ్ళని దయతో చూస్తాడు. ఈజ్ నో నేచర్ అనేది. దాన్ని ప్యారలల్ చెప్పడం కోసం చెప్తున్నాను. బ్యూటిఫుల్. దిస్ ఇస్ అల్టిమేట్ మెసేజెస్ ఇవి, అబ్సల్యూట్ ట్రూత్స్ ఇవి. ది గురు హ్యాస్ నో చాయిస్, ఇట్ ఈస్ ఇన్ నేచర్. వాడు ఇష్టం. నేను ఎందుకు దయ కొద్దీ నేను ఇస్తున్నాను అంటే ఇవ్వకపోతే నువ్వు గురువే కావు. గురువు కాబట్టి ఇచ్చి తీరాలి నీ స్వభావం. గాలి వీచకుండా ఉంటుందా? గాలి స్తంభించడం దానికి చేతనవుతుందా? దానికి సదాగతి అని పేరు, ఎప్పుడు కదిలేది అని అర్థం. గాలి వాయువుకి సదాగతి అని పేరు.
సంస్కృతంలో. ఎప్పుడు మూమెంట్లో ఉండేది అని అర్థం. అది దాని సహజ గుణం. వేడిగా ఉండడం అగ్నిహోత్రం సహజ గుణం, ప్రవహించడం నీటి యొక్క సహజ గుణం. ఆ విధంగా ఈశ్వరుడికి సృష్టించడం అనే సహజ గుణం. ఆ విధంగా గురువు ఉండాలి. కాబట్టి తన యందు డిపెండెన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేయడు. ఏ ట్రూ గురు ఈజ్ వన్ హూ డిస్మిసెస్ హిమ్సెల్ఫ్ and treats himself as dispensable. A guru should never, is not a guru if he thinks he is indispensable, or he makes himself indispensable in the minds of his followers. He is self-annihilating, self-dismissing gurus. They are the deliverers of real goods. Always. Today in Kali, in the present day, in this scenario, there is so much of literature has been introduced and propagated in the society that this guru is important. గోవిందుడు గురువు ఇద్దరు ముందరు వస్తే గురువుకే నమస్కారం చేయాలి. గురువు అంత ఇంపార్టెన్స్ బాగానే ఉంటుంది, అంతా మంచిదే కావచ్చు. కానీ మీరు మెట్లెక్కిన తర్వాత, మేడెక్కిన తర్వాత, పైకి వెళ్ళి తలుపులేసి పడుకున్న తర్వాత మెట్లతో ఎలా పని ఉండదో, అనాలిసిస్లో మళ్ళీ మెట్ల మీద పని ఉండకూడదు. కింద దిగి మళ్ళీ ఎక్కడానికి మెట్లు, కానీ దాని మీద ఉండిపోవడానికి కాదు. మెట్లు దాని మీద ఉండిపోతాం. ఐ టెల్ యూ, ది గురువు ఇస్ అలాంటి ఆదర్శమైనటువంటి గురువులు విశ్వామిత్ర, వశిష్ఠ, జమదగ్ని, పరశురాముడు ఆ కాలం వరకు అలా ఉన్నారు. వ్యాసుడు కాలం వరకు అలా ఉన్నారు. శుకమహర్షి వారు ఆదర్శమైనటువంటి వ్యక్తి. శుకమహర్షి ఆయన అనుగ్రహించి వెళ్ళిపోవడమే తప్ప మళ్ళీ తిరిగి చూడడం, తాను ఇంకో వాళ్ళకి కనపడడం కూడా లేదు ఆయన. ఆ కాలం అది. రాను రాను ఆర్యధర్మంలో, సంస్కృతిలో, ఈ ఆర్యావర్తంలో గురువు అనే వస్తువు కూడా ఇట్లాంటి స్వభావం అంటూ ఇందులో ప్రవేశించింది. నో డౌట్ వాళ్ళ మార్గం చూపించగలిగిన వాళ్ళే మహాత్ములు, సందేహం లేదు. కానీ వీళ్ళు శిష్యుల్ని గుర్తుపెట్టుకుని వాళ్ళు తను గుర్తుపెట్టుకోవాలని నిర్ణయంలో ఉన్నవారు కాకూడదు. ఇది అల్టిమేట్ అని నా అభిప్రాయం. అన్నీ ఈ చరిత్ర అంతా నాకు తెలుసు తల్లి, నాకు అన్ని జ్ఞాపకం ఉంది. నాకు నేనేం మర్చిపోలేదు ప్రపంచాన్ని. అన్ని యుగాల చరిత్ర అందరిని గురించి నేను లోపల ముద్రలు ఉన్నాయి, ఆ పేజీల్లో ముద్రించబడి ఉన్నాయి. వెనక్కి తిరిగి చూస్తే అన్ని పేజీలు క్లియర్ నా లోపల ఉన్నాయి. సనాతనత్వం చాలా సనాతనమైన జీవాత్మ కాబట్టి దీనికి జ్ఞాపకం లేనిది ఏం లేదు. నేను ఆ గీటురాయితో, ఆ రెఫరెన్స్ పాయింట్తో చూస్తూ ఉంటాను ప్రపంచాన్ని. అందుకని ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి మీరు మీ డిగ్రీ మీ చేతిలో ఇవ్వబడిపోయింది ఇదివరకే. అందుకని నేను ఇది నా అభిప్రాయంలో మీరు శివానుగ్రహం మీకు ఇవ్వబడింది. అనుగ్రహీతులు మీరు, శివుడి చేత అనుగ్రహించబడిన వారు మీరు అని నా నమ్మకమే సత్యం కదా. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆర్యధర్మంలో మహర్షులు అలాగే అనుగ్రహించారు జీవులు. ఎక్కడైనా కనపడుతున్నారా? వాళ్ళకి ఆలయాలు ఉన్నాయి, వాళ్ళకి రూపాలు ఉన్నాయి, వాళ్ళకి ఆరాధన ఉన్నదా? మార్గదర్శకులు ఇది మార్గం, మీరు పోతే పోండి మీ ఇష్టం అలా చెప్పలే. ఈ మార్గం ఎప్పుడైతే ఇచ్చానో నేను అనుగ్రహం కూడా నీకు ఇచ్చానన్నట్టు మహర్షులు. ఏదో ఇప్పుడు ఆర్యధర్మంలో వచ్చినటువంటిది ఏమిటండి దోషం, ఏం లోటు ఏమిటి, అప్పటికిప్పటికి తేడా ఏమిటంటే ఇవన్నీ మీకు కూడా తెలియాలని ఎడ్యుకేషన్ కోసం అని చెప్తున్నాను. తెలియాలి, సంపూర్ణంగా తెలియాలి.